నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి చిట్టి చెక్కలండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన చెక్కలు ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి క్రిస్పీగా మెత్తదనం అనేది లేకుండా చాలా బాగా స్వీట్ షాప్ స్టైల్లో లాగా చేసుకోవచ్చండి. ఎంత బాగున్నాయి. ఒక గంటకు 100కు పైగా చెక్కలు చేసుకోవచ్చండి. అంత ఈజీగా అంత క్రిస్పీగా చాలా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకోవాలి. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని ఇవి ఒక 2-3 గంటలు బాగా నానబెట్టుకోవాలండి. మనకు ఎంత బాగా నానితే అంత బాగా ఉంటాయండి. సగ్గుబియ్యము 2-3 అవర్స్ బాగా నానితే మనకు బాగా ఉబ్బి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మిగతాది చూద్దాం. ఒక మిక్సీకి గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, మీకు వెల్లుల్లి రెబ్బలు నచ్చలేదంటే తీసేయచ్చు. ఇదిగో ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలని, మరీ మెత్తగా పట్టుకోవద్దు. పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి బాగా మెత్తగా ఉండాలండి. మెత్తగా లేదంటే మనకు చెక్కలు అనేది చాలా గట్టిగా వస్తాయండి. క్రిస్పీగా లేకుండా చాలా మెత్తగా ఉంటేనే అప్పుడు మనకు పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కాచుకొని అందులో వేసుకోవాలండి. దీని ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. ఇది వేసి ఇది మనం తగలకుండా నీట్గా కలుపుకోవాలండి. చెయ్యి కాలుతుంది. ఈ పిండి అంతా మనకు ఆయిల్ అంతా పిండికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మొత్తం పడితేనే మనకు ఆయిల్ అంతా పిండిలో మనకు క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇది ఇలా మొత్తం మనం ఇలా ముద్దలాగా చేసామంటే ముద్ద ఎలాగ ఉండాలండి అంత బాగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం శనగపప్పు వేసుకోవాలి. అందులోనే తగినంత సాల్ట్ వేసుకోండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి వేసుకోవాలి. కారంకి తగ్గట్టు వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్లు పల్లీలు వేయించుకొని ఇలా కచ్చాపచ్చగా పొడి చేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలాగా పొడి చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేంతవరకు. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలండి. వేడి అంటే మరీ ఎసురులాగా మరగనివ్వకుండా, మరి అంత చల్లగా కాకుండా మీడియంగా వేడి చేసుకొని ఆ వాటర్ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయద్దండి, మనం చూసుకుంటూ కలుపుకోవాలి ఎంత అవసరం అంత. పిండి అనేది మరీ జారుగా కలపొద్దు, అలాగని మరీ గట్టిగా కలుపుకొద్దండి. గట్టిగా కలిపినా మనకు చెక్కలు అనేది గట్టిగా వస్తాయి, అందులో పొంగవు కూడా. బాగా మీడియంగా కలుపుకుంటేనే, చపాతీ పిండిలా కలుపుకుంటేనే మనకు చెక్కలు బాగా పొంగుతూ చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. మెత్తదనం అనేది అస్సలు ఉండవండి. వాటర్ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. పిండి అనేది మనకు ఎంత బాగా పిండి కలిపితే అంత బాగా చెక్కలు పొంగుతూ వస్తాయండి. చూడండి, ఇదిగో ఇలా మంచిగా మొత్తం కలిపి పెట్టుకోవాలి. మనకు చపాతీ పిండిలాగా వేడి వాటర్ వేసుకుంటే మనకు పిండి బాగా సాగుతుందండి, బాగా వస్తుంది చల్ల వాటర్ కంటే. అందుకే వేడి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ వేసుకొని కవర్ చేసుకోండి, లేదంటే మనకు పిండి అనేది ఎండిపోతూ ఉంటుందండి, ఆరిపోతూ ఉంటుంది. ఇలా తడి క్లాత్ వేసుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా మెత్తగా అలాగే ఉంటుంది. ఇలా వేసుకొని ఇలా చిన్న ఉండలు చేసుకోవాలండి. మనకు చిన్న పిల్లలకు ఇష్టంగా చిన్న చెక్కలు అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి చిన్న చేసుకొని మనం ఇలా ఒక కవర్ పెట్టుకొని మనం పూరి ప్రెస్ తోటి ఒత్తుకుంటే సరిపోతుందండి. చిన్నగా చేసుకున్నామంటే ఒక్కసారి 3 లేదా 4 పెట్టుకొని ఇలా ఒత్తుకోవచ్చండి. మనం ఇలా చేసుకుంటే ఒక గంటకి 100కు పైగా చెక్కలు చేసుకోవచ్చండి. అంత త్వరగా అయిపోతాయి. సైజు కూడా చాలా చిన్నగా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగా 3 లేదా 4 పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి. చెక్కలు అనేది మరీ పల్చగా రావద్దు, అలాగని లావుగా రావద్దండి, మీడియంగా ఉండాలి. ఇలా అన్నీ ఒత్తి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని అప్పుడు మనం ఒత్తుకునే చెక్కలన్నీ వేసుకోవాలి. మంట బాగా కాగితేనే మనకు చెక్కలు అనేది పొంగుతూ
పర్ఫెక్ట్గా వస్తాయి. నూనె కాగకపోయినా మనకు చెక్కలు అనేది అలాగే అడుగున ఉండిపోతాయి, ఇంకాను గట్టిగా అవుతాయండి. అప్పుడు ఆయిల్ కాగలేదంటే మనకు చెక్కలు అనేది గట్టిగా వస్తాయి. చిన్న చిన్న చెక్కలు అయితే మనకు ఆయిల్లో ఎక్కువ చెక్కలు కూడా పడతాయి, అయిపోవడం కూడా చాలా త్వరగా. ఒక 1 అవర్లో 100-150 చెక్కలు అయితే చేసేయచ్చండి. చాలా ఈజీగా చేసేయచ్చు, అంత బాగా. అన్నీ ఇలా వేసుకొని మంట మరి సిమ్లో పెట్టొద్దు, మరి హైలో పెట్టొద్దు అని మీడియంలో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు మధ్యలో కానీ మెత్తదనం అనేది లేకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. మెత్తగా అనేది లేకుండా వస్తాయి. మీరు బాగా హైలో పెట్టి కాల్చారంటే చెక్కలు అనేవి మధ్యలో మందంగా ఉంటాయి కాబట్టి చెక్కలు అనేది గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటాయి. మీడియంగా పెడితే మొత్తం ఈవెన్గా కాలుతాయండి. చూడండి, అన్నీ ఇలా చేసుకొని మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. చూడండి, మనకి ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే అప్పుడు మనకు చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, సగ్గుబియ్యం కూడా బాగా ఉబ్బి ఆయిల్లో కాగి ఉబ్బి అవి కూడా బాగా క్రిస్పీగా వస్తాయండి. అంతేనండి. మనం ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీగా 1 గంటలో 100కి పైగా చెక్కలు చేసేసుకోవచ్చు. ఒక్కళ్ళైనా కానీ చేసుకోవచ్చు అండి. 2-3 హెల్ప్ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేనండి, ఈ చిట్టి చెక్కలు రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.